హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రౌస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఏంటో గెస్ చేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, చిక్కుడుగాయ పచ్చడి. మనం ఇంతవరకు చిక్కుడుగాయ ఫ్రై తిన్నాము, చిక్కుడుగాయ కర్రీ తిన్నాము. ఇదేంటి చిక్కుడుగాయ పచ్చడి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఆల్రెడీ చిక్కుడుగాయ పచ్చడిని టేస్ట్ చేస్తుంటే ఎప్పుడు ఎక్కడ అనేది కామెంట్ చేయండి. నాలాగా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ టైం అని కామెంట్ చేయండి. ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ పచ్చడికి ఫ్యాన్స్ అయిపోతారు. ఫస్ట్ అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టు చిక్కుడుగాయలన్నిటినీ నీట్గా కడిగేసి ఇలా గాలికి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ అంటే 1 ఇంచ్ సైజ్ ఉండాలి చిక్కుడుగాయ అనేది. అండ్ దాని లోపల గింజలు అనేది ఇలా ఇంత లావుగా ఉండాలి. కొంచెం ముదిరిపోయిన చిక్కుడుగాయని అయితే తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిక్కుడుగాయ పైన కొన్ని కూడా వాటర్ లేకుండా నీట్గా తూర్చి గాలికి ఆరబెట్టాలి. వాటర్ ఉంటే మన చట్నీ అనేది స్టోర్ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ నేను మొత్తం 1 kg చిక్కుడుగాయ తీసుకున్నా. దానికి కావాల్సింది ప్యాన్ హీట్ అయ్యాక ఒక 10 grams మెంతులు వేసి దాన్ని ఫ్రై చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 5 grams జీరా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 5 grams అంటే 2 tablespoons. జీరా మొత్తం ఫ్రై అయ్యాక మనం ఒక 100 grams ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు ఫ్రై అయ్యాక ఇదే ప్యాన్ హీట్ అయ్యాక 1 kgకి చిక్కుడుగాయకి మనం 1/2 liter ఆయిల్ యూస్ చేసుకుంటాం. ఆయిల్ కూడా పీనట్ ఆయిల్ యూస్ చేస్తే పికిల్స్కి చాలా బాగుంటుంది. ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక మనం కొంచెం జీరా, కొంచెం ఆవాలు, మెంతులు కలిపి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని వేసాక ఒక 20 grams పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గార్లిక్, ఎండుమిర్చి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఒక 2 teaspoons పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయ్యాక ముందుగా మనం పక్కకు తీసి పెట్టిన చిక్కుడుకాయలని ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలో పచ్చి వాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి చిక్కుడుకాయని ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై అయ్యేలోపు మనం 250 grams చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మొత్తాన్ని నానాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండుని గట్టిగా ఒత్తుతూ జ్యూస్ని తీయాలి. ఇది ఎలా అంటే మనం చింతపండు పులిహోరకి ఎలా అయితే గట్టిగా తీస్తామో అలా ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఇలా తీయాలి. చింతపండు అంత దగ్గర వరకు ఉడకబెట్టాలి. ఈలోపు చిక్కుడుగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద ఒక 10 minutes ఆరబెట్టండి. చిక్కుడుగాయ చల్లగాయలోపు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 10 grams గార్లిక్ తీసుకొని ఇది కచ్చా పక్కాగా పేస్ట్ చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు
స్కిప్ చేసేయచ్చు. కానీ ఇలా గార్లిక్ వేస్తుంటే చట్నీలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మన చింతపండు దగ్గరికి ఉడికిపోయింది. ఈ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చింతపండు అంతా దగ్గరికి గట్టి పేస్ట్ లాగా, అంటే జామ్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లగానే చిక్కుడుకాయలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ అంతా వేసాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు మనము 1 kg చిక్కుడుకాయకి ఇక్కడ చూపిస్తున్న గ్లాసు 1.5 గ్లాసు సాల్ట్ మనం యూస్ చేసుకున్నాం. ఇలా సాల్ట్ని కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తాన్ని కలిపాక అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాం మనం. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసి మొత్తం కలిపేసాక తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలా గట్టి కన్సిస్టెన్సీ ఉన్న చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చట్నీస్ ఎప్పుడైనా స్పూన్తో కాకుండా మన హ్యాండ్ తోటే మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. నేను చూపించే రెసిపీస్ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఇంకేదన్నా పికిల్స్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేసి చూపిస్తాం. ఇలా కలిపి పెట్టిన చట్నీ మొత్తాన్ని ఒక బాక్స్లో వేసి పక్కకు పెట్టండి 2 days. 2 days తర్వాత తీసి టేస్ట్ చేయండి. ఏమైనా ఉప్పు కారం సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఈ పికిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 2 months వరకు ఉంటుంది. లేదు అంటే బయట పెట్టుకుంటే 1 month వరకు స్టోర్ ఉంటుంది చట్నీ. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. ఇలా నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తే తప్పకుండా చిన్నపిల్లలు కూడా ప్లేట్ని ఖాళీ చేసే విధంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.